ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృపలో మరొక పర్యాయము దేవుని సన్నిధిలోకి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యమును, దేవునితో సహవాసం చేసే కృపను మరొక నూతనమైన నెలలో దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించవలసిన వారమై ఉన్నాం, అలాగనే ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈనాటి దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి 41 వరకు ఉన్న వాక్య భాగమును ఆత్మగా చదవగలిగిన వారు చదవండి. ఆకాశము భూమిని గతించును కానీ నా మాట ఎంత మాత్రం కూడా గతింపవు. ఆ దినమును గూర్చియో గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడియో అలాగే ఉండెను. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ కాలంలో ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు తీసుకుని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుచెందరు, ఒకటి తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ప్రార్థన చేసుకుని మాటలు ధ్యానం చేద్దాం. మహోన్నతుడును మహాకరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. కొద్ది సమయం నీ విలువైన వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు చూస్తూ ఉన్నారు కనుక, ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు చూస్తున్నారు కనుక తండ్రి, మీ పక్షమున నిలబడి దాసుని ఆత్మతో నింపి నీ దాసుని నోట నీ మాటల గురించి మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వెనుకల గురించి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు మనల్ని ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషమండి. చదవబడిన వాక్య భాగముల నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, నువ్వు విడవబడే గుంపులో ఉన్నావా, ఎత్తబడే గుంపులో ఉన్నావా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనందరితో కూడా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షణ పొంది ప్రభు యొక్క బలారాధన తీసుకున్న వారందరూ కూడా ఎత్తబడిపోతారు అని అనుకుంటారు, కానీ కాదండి. మనం ఎత్తబడే గుంపులోనికి మనం వెళ్ళాలి అంటే మన జీవితాన్ని కూడా ఈ రోజున మనం పరిశీలన చేసుకుని ముందుకు పెడదాం. ఎందుకంటే దేవుని మాటలు ఏ ఒక్క మాట కూడా నిరర్థకము కాదు అన్నాడు. అందుకే ముందుగా ప్రతి మాట కూడా ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది తప్ప ఏ మాట కూడా గతించుకోదు. ఏ మాటలు ఇంకా గతించినవి ఎన్ని ఉన్నాయి? ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరని మాటలు కొన్ని ఉన్నాయి, నెరవేరడానికి సిద్ధపాటు కలిగినటువంటి మాటలు ఉన్నాయి. అవి ఏమిటి, దేని గురించి అంటే కనుక దేవుని యొక్క రెండవ రాకడ గురించినటువంటి మాటలే. దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఏ సమయంలో వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు, కానీ అది దేవునికి మాత్రమే తెలుసు అని చెప్పంటున్నాడు. నోవహు దినాల్లో మనుషులు ఎలాగ ఉన్నారో, తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇచ్చుకొనుచు ఉన్నారు, అలాగే ఈ రోజున జనులు కూడా అలాగే ఉన్నారు. ఆ దేవుని యొక్క రాకడ దినాల్లో ఇద్దరు తిరగల విసురుతుంటే ఒకళ్ళు ఎత్తబడతారంట, ఇద్దరు పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు విడవబడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు గుంపులు వారు ఉంటున్నారు. ప్రతి చోట ఇక్కడ మనం చూస్తే రెండు గుంపులు వారు ఉంటారు. ఒకడు ఎత్తబడే గుంపు, రెండవది విడవబడే గుంపు. ఎత్తబడే గుంపు ఎవరు అంటే కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును విని ఆ వాక్య ప్రకారంగా జీవించేవారు, దేవుని యొక్క రక్తము చేత పాప విమోచన పొందుకున్న వారందరూ కూడా ఎత్తబడి గుంపే. నోవహు దినాలు ఎలా ఉండేనో
చెప్తూ ఉన్నారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి అంటే కనుక దేవుని బిడ్డారా, నోవాహు దినాలు తినుచు త్రాగుచు ఏం చేస్తారంటే సుఖిస్తూ పెళ్లి చేసుకుంటున్నారంట. ఈ రోజున లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఉదయం లేచినది మొదలుకొని చేసేటువంటి పనులేంటి అంటే కనుక ఏం తిందాం, ఆదివారం రాగానే ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి సుఖించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఇల్లు కట్టుకోవాలి, ఏ పొలాలు కొనుక్కోవాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళాలి అన్నట్టుగా తిరుగులాడుతూ ఉన్నారు తప్ప దేవుని యొక్క రాకడకు ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా అనేది మాత్రం ఏ ఒక్క నరుడు కూడా ఏం చేయలేదు, పరిశీలించలేదు. దేవునికి నానా పరిశీలించలేదు కనుకనే దేవుడు ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఈ దేవుని యొక్క రాకడ గురించి, నోవాహు కాలంలో ఉన్నటువంటి వాటిని గురించి దేవుడు నోవాహుకి దేవుడు ఏమని హెచ్చరిక చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడే, భయభక్తులు గలవాడే, తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. సారీ, నోవాహు దేవుని చేత హెచ్చరించబడ్డాడంట. దేని గురించి హెచ్చరించబడ్డాడు? ఇది వరకు చూడని సంగతులను గురించి. ఇది వరకు చూడని సంగతులు ఏమిటి అంటే కనుక దేవుని బిడ్డ, ఎప్పుడు 40 రోజులు ప్రచండ వర్షము కురిచిన రోజులు లేవు. ఎప్పుడు భూమి అంతా కూడా వర్షము నీరు చెంద నింపబడిన రోజులు లేవు. అయితే దేవుడు ఆనాడు నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తే వారు దేవుని మార్గంలో నడవలసిన వారే, దేవుని మాట చెప్పిన జీవించవలసిన వారే, జీవించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు. తింటూ తాగుచు సుఖిస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో పడిపోయి ఇదే మా జీవితం అన్నట్టుగా వారి జీవితం అంతా కూడా వెలబుచ్చుకుంటున్నారండి. దేవుని మీద వెలబుచ్చుకుంటున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా హెచ్చరిక చేసింది ఎవరిని అంటే కనుక నోవాహు గారిని హెచ్చరిక చేశాడు. నోవాహుని హెచ్చరిక చేశాడు, ఓ నోవాహు, ఇదిగో ఈ జనులందరూ కూడా తమకి ఇష్టానుసారమైన మార్గంలో జీవిస్తున్నారు, ఇష్టమైన మార్గంలో నడుచుకుంటున్నారు, ఇష్టమైన మార్గంలో ప్రవర్తిస్తున్నారు కనుక అయ్యా ఇదిగో నీవు ఒక ఓడను సిద్ధపరచు, ఒక ఓడను సిద్ధం చేయి. ఆ ఓడలోకి వారందరూ కూడా పిలు. ఎవరైతే ఓడలోకి ఎక్కబడతారో వారందరూ రక్షించబడతారు. ఆ ఓడలోకి ఎక్కబడకుండా విడవబడిన వారందరూ ఉంటారు చూసారా, వారందరూ కూడా జల ప్రళయం యొక్క ఉగ్రతకు వారందరూ కూడా లోబడిపోతారని చెప్పారు. చెప్పినప్పుడు నోవాహు ముందు హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడి ఏం చేశాడో తెలుసా, అయ్యో అని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై అని రాశాడు. దేవుని చేత హెచ్చరించబడి అతడు భయభక్తులు గలవాడై అన్నాడు. చూడండి, అంటే దేవుని చేత హెచ్చరిక పొందిన ప్రతి వారు కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క భయము భక్తి ఖచ్చితంగా ఉండాలి. భయము భక్తి ఉన్న వాళ్ళు చేసే పని ఏంటి? నోవాహు తన పిల్లల కొరకు ఏం చేశాడంట? ఓడను సిద్ధపరుచుకున్నాడు. అంటే రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. కొన్ని సంఘాల్లో కుటుంబాల సమేతముగా మందిరానికి వెళ్తారు. ఎలాగెళ్తారండి? కొన్ని మందిరాలు ఎలాగెళ్తారు? కుటుంబాల సమేతంగా రక్షణలోకి నడిపించుకుని కుటుంబాల సమేతంగా వెళ్తారు. కొన్ని మందిరాల్లో ఎలాగెళ్తారు? 10 మంది కుటుంబాలు ఉంటే 10 మందే వస్తారు. 10 మంది కుటుంబాలు ఉంటే ఎంతమంది వస్తారు? 10 మందే వస్తారు. కుటుంబాల సమేతంగా ఉంటే మందిరాలు నిండిపోతాయేమో అన్నట్టుగా ఏం చేస్తారు? 10 మందే వస్తారు. కుటుంబానికి ఒక్కరు వస్తారు. అయితే నోవాహు అలా చేయలేదండి. నోవాహు దేవుని చేత హెచ్చరించబడ్డాడు, కానీ తన కుమారుని కానీ తన భార్యని కానీ తన కోడల్ని కానీ ఎవరిని కూడా దేవుడు హెచ్చరించలేదు. ఎవరిని హెచ్చరించాడు? నోవాహు మాత్రమే దేవుని చేత హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడిన నోవాహు తన భార్యను తన పిల్లలను తీసుకుని ఎక్కడికి వచ్చాడు తెలుసా? అక్కడ రాసిన స్పష్టంగా ఎంతమంది అన్నాడు? నోవాహును తన పిల్లల కొడుకును ఏం చేశాడు? వారిని సిద్ధపరిచి నోవాహును అతని యొక్క కుమారులు కోడళ్ళను
తన భార్య 7 కలిసి వాడలోనికి ప్రవేశించారని రాశారు ఇక్కడ దేవుని బిడ్డ. అంటే కుటుంబం అంతా కూడా ఎక్కడికి వెళ్ళారు? రక్షణ అనేటువంటి వాడలోనికి నడిపించబడ్డారు దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని చేత దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వారిని కూడా దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ, హెచ్చరించబడుతూ ఉన్నప్పటికీ కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకు రక్షణ వాడను సిద్ధపరచుకుంటున్నావా? లేదండి. పాస్టర్ గారు హెచ్చరిస్తున్నాడు అనుకుంటాము తప్ప పాస్టర్ గారు నుంచి దేవుడే మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అనేటువంటి తలపు కానీ ఆలోచన కానీ మనకేముండదు, మనస్సును ఉండదండి దేవుని బిడ్డారా, మనస్సును ఉండదు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా తన కుటుంబం కొరకు నోవహు హెచ్చరించబడ్డాడు కనుక కుటుంబం అంతా కూడా వారిలోకి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. తర్వాత చేసిన పని ఏంటి? ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనానికి వచ్చామండి. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడు. నోవహును మరలా 7గురిని కాపాడాడు అన్నాడు. అంటే ఈ నోవహు చేసిన పని ఏంటి? దేవుని చేత హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడి ఏం చేశాడు తెలుసా? ఇదిగో నోవహును 7గురును, అంటే నోవహు తన భార్య, 3 కుమారులు, 3 కోడలు, మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది. 8 మంది కూడా రక్షణ వాడడానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగిపోయారు. కలిగిన తర్వాత ఈ నోవహు చేసే పని ఏంటి తెలుసా? ఆ వాడను సిద్ధపరుస్తూ ఉండగానే ఏం చేశాడంటే అనేకమైన దినములు నీతిని కూర్చి ఏం చేశాడంట? ప్రకటించాడని రాశాడంటే నోవహు యేసుక్రీస్తుని గురించి ప్రకటించుకోలేడు. నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు దుర్మార్గులుగా, దుష్టులుగా ఉన్నటువంటి ప్రజలు. వారి దుర్మార్గతను చూసి, వారి యొక్క దుష్టత్వం చూసి దేవునికి కోపం వచ్చి ఈ భూమిని కూడా తీసేద్దాం అనుకున్నాడు దేవుని బిడ్డ. ఎంత కోపం వచ్చిందండి దేవుని వారి మీద. నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజల మీద దేవునికి ఎంత కోపం వస్తే భూమిని కూడా తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. చెప్పండి ఒకసారి. అంటే వారి యొక్క ప్రవర్తన, వారి దుర్మార్గమైన జీవితం, వారి యొక్క దుష్టత్వం కలిగిన జీవితం, వారి ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు ఇప్పుడు ఏమున్నాయో తెలుసా? తినాలి, తాగాలి, సుఖించాలి, పెళ్లి చేసుకోవాలి, పండగలు చేసుకోవాలి, ఇదే వారి పని. అయితే దేవుని బిడ్డారా, వారికంట నీతిని కూర్చి ఏం చేశాడు? నోవహు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? అయ్యా, అమ్మా, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మనుషులందరి మీద ఉంది కనుక అయ్యా మీ కొరకు రక్షణ వాడని సిద్ధం చేశారు. అయ్యా రండి, మీరు వాడలోనికి రండి. అయ్యా మీరు రాకపోతే, ఆ వాడలోనికి రాకుండా ఎవరైతే విడవబడుతున్నారో వారందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందయ్యా అంటే వాళ్ళందరూ ఎంత హేళన చేసి ఉంటారో తెలుసా? 40 రోజులు ప్రచండ వర్షం వచ్చేస్తుందా? 40 రోజులు ప్రచండ వర్షం వచ్చేస్తుందా? ఆ వర్షానికి మేము అందరూ కూడా చచ్చిపోతామా? ఎవరికన్నా ఉంటే ఆ చెప్పు, మాకేం చెప్తావులే అనేటువంటి ఆలోచన కలిగి ఎవ్వరు కూడా వాడలోనికి రాలేదు. దేవుని బిడ్డ వాడలోనికి రాలేదు. ఆ వాడలోనికి ప్రవేశించడానికి ఇష్టపడలేదు. హెచ్చరిక పొంది ఆ హెచ్చరికను లెక్క చేయని వారందరి మీదకి కూడా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డారా, దేవుని యొక్క రాకడ గురించి ఇదివరకు ఎన్నడూ ఎరగని ఆ జల ప్రళయం గురించి ఆనాటి కాలంలో చెబితే ఈ రోజున కూడా ఏనాడు ఎరగని మహా ఉగ్రత దినం గురించి దేవుని సేవకుల ద్వారా దేవుడు మీకు హెచ్చరిక చేస్తూ ఉంటే, దేవుడు మీకు ప్రకటిస్తూ ఉంటే, ఈ రోజున మీరు కూడా లెక్క చేయకుండా జీవిస్తే, మీరు కూడా పట్టించుకోకుండా జీవిస్తే, ఆనాడు నోవహు కాలంలో ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడ్ గా అని అనుకోని రీతిగా దొంగ వచ్చినట్టు జల ప్రళయాన్ని దేవుడు పంపించాడో, ఆ రక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ వాడలోనికి నడిపించబడేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పుడైతే క్లోజ్ చేసేసి దానికి తాళం వేసేసరికి ఎవరు కూడా వాడలోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేశాడు. అలాగే దేవుని యొక్క 2వ రాకడలో కూడా ఆయన రక్షణ అనేటువంటి వాడలోనికి, క్రీస్తులోనికి నువ్వు రావడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు నోవహు ప్రజలు, నోవహు అయ్యా ఈ జల ప్రళయంలో మేము చనిపోతున్నాం అయ్యా, అందులో మంచి జీతకాలు ఉందా? ఎన్ని రోజులు ఎంత కొట్టగలరు? ఎంత కొట్టగలరు? ఆకపోకుండా 40 రోజులండి ప్రచండ వర్షం.
ఎక్కడ చెట్టు ఎక్కడానికి లేదు, కొండ మీద ఎక్కడానికి లేదు, పెద్ద పెద్ద అంతస్తులు కూర్చోడానికి లేదు. ఎక్కడ ఎక్కాలి అన్నా ఎక్కడ చూసినా నీరే. ఎన్ని గంటలు ఏం కొట్టగలరు ఎవరైనా సరే. రెక్కలు ఇరిగిపోయి అందులో మునిగిపోయి చనిపోయిన వారు ఎందరో. అయ్యా నోవహు తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, నువ్వు చెప్పినప్పుడు మేము వాళ్ళకి రాలేదయ్యా, ఇప్పుడు మేము వాళ్ళకి వస్తాం అంటే ఏమన్నాడు? నోవహు చేతులు ఏమైనా ఉందా? నోవహు చేతులు ఏమైనా ఉందా? సేవకుని చేతులు కూడా నాడు ఎప్పుడు కూడా ఉంది. అయ్యా అప్పుడు నువ్వు చెప్పవయ్యా, ఇప్పుడు మేము నువ్వు రక్షణ ఇస్తే మేము రక్షణలోకి వచ్చేస్తామయ్యా అని అవకాశం కూడా ఎవరికి కూడా ఉండదు ఖచ్చితంగా. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క వాడలోకి ఎక్కబడిన వారందరూ కూడా ఏం చేస్తారు? వాడలో దేవుడు సిద్ధపరిచిన జీవములోకి వారు నడిపించబడ్డారు. విడవబడిన వారందరూ కూడా ఆ జల ప్రళయంలో ఏమైపోయారమ్మా? నశించిపోయారు. దేవుని బిడ్డలారా, లోతు కాలంలో లోతు చెప్తూ ఉన్నాడు, అయ్యా మీ కామత్వాన్ని విడిచిపెట్టండి అయ్యా, మీ దుర్మార్గంతో విడిచిపెట్టండి అయ్యా, మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఇదిగో దేవదూతల మార్గంలో మనం నడుద్దాం అని చెప్తూ ఉంటే దేవదూతని కూడా పాడు చేయడానికి వెనుకాలనేటువంటి వారు చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు దేవదూతలు కూడా పాడు చేయడానికి వచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, వారితో చెప్తున్నాడు అల్లుడితో, అయ్యా నా కుమార్తెను వివాహం ఆడనయ్యన్న అల్లుళ్ళారా, ఇదిగో మీరు రండి అయ్యా, దేవదూతను వెంబడిద్దాం. దేవదూతను వెంబడితే మనం అందరూ కూడా అగ్నిగంధకాల వర్షంలో నశించుకోకుండా మనం అందరూ సజీవ లెక్కలో ఉంటామయ్యా అంటే అల్లుళ్ళు ఆలోచన చేశారంట. అగ్నిగంధకాల వర్షం కురుతాయా, మేము అందరం కూడా కాలిపోతామయ్యా, కొరవని చూద్దాం అన్నారు. కొరవని చూద్దామన్నారు. వీళ్ళందరూ దేవదూతల మార్గంలో ఎవరు? లోతు తన పిల్లలు ఏం చేశారు? దేవదూతల మార్గంలో, దేవదూత నడిపించే మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవదూతల మార్గంలో అనుసరించిన వారందరూ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? ఆ అగ్ని గంధకాల వర్షంలో ఏమైపోయారు? వాళ్ళందరూ ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఏమైపోయారు? నశించిపోయారు. దేవుని బిడ్డలారా, నశించిపోయారండి. ఈ రోజున మనము కూడా హేళన చేయొచ్చు. ఇదిగో పాస్టర్ గారు చెప్తున్నారు మహా ఉగ్రత దినం, మహాశ్రమ దినం వస్తుందని అనుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ వస్తుంది? రాని చూద్దామని అనుకుంటున్నారేమో. దేవుని రాకడ దినములో ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రాకడ దినం వస్తే ఖచ్చితంగా అప్పుడు ఎంత గోల పెట్టినా నీకేమి కూడా మార్గాలు తెరవబడం. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సుమ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నీ జీవితంలో ఇదిగో దేవుని యొక్క మాటలు లెక్క చేయకుండా, దేవుని యొక్క హెచ్చరికలు లెక్క చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ఆనాడు నోవహు కాలంలో ఉన్న ప్రజల వలె, లోతు కాలంలో ఉన్నటువంటి ప్రజల వలె నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. జాగ్రత్త అండి దేవుని బిడ్డారా, జాగ్రత్త అండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సుమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సుమా. ఆయన రాకడ కొరకు ఏం చేయాలి తెలుసా? ఎత్తబడే గుంపులోకి నువ్వు రావాలి అంటే నీకు ఉండవలసిన లక్షణం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఎవరికి అప్పగించేశాడంట? భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడంట. అంటే వారు హృదయంలో దేనికి చోటు ఇవ్వలేదు. నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేనికి చోటు ఇవ్వలేదు? దేవుని మాటలకు చోటు ఇవ్వలేదండి. దేవుని మాటలు అంగీకరించడానికి, దేవుని యొక్క మాటలు చెప్పడం చేయడానికి వారు హృదయంలో చోటు ఇవ్వలేదు కనుకే దేవుని మాటలకైనా క్రీస్తుకైనా చోటు ఇస్తే మనల్ని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడం. నువ్వు దేవుని మాటలకు నీ హృదయంలో చోటు ఇవ్వలేదు కనుక భ్రష్ట మనసు నీకు కలిగి ఉంది కనుక చేయరాని కార్యాలు నువ్వు చేస్తున్నావు, చేయకూడని పనులు నువ్వు చేస్తున్నావు, నడవకూడని మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావు. గల కారణం ఏంటి అంటే కనుక దేవుని మాటలకు, దేవుని యొక్క హెచ్చరిక మాటలకు వేచేయట్లేదు. ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి మహా ఉగ్రత గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆ మాటలకు నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వకపోతే, నువ్వు చేయరాని కార్యాలు చేయకపోతే చేయవలసిన కార్యాలు ఎందుకు చేస్తావు? ఈ రోజు దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు కానీ చేయవలసిన పనులు చేయరు, చేయకూడని పనులు చేయడానికి ముందుంటున్నారు కదా. కారణం తెలుసు అంటే దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని మాటలకు నీ హృదయంలో నువ్వేమివ్వట్లేదు, స్థానం ఇవ్వట్లేదు,
చోటు ఇవ్వట్లేదండి. అందుకే చేయరాని కార్యాలు నువ్వు చేసి నీ మీదకి ఏం తెచ్చుకున్నావు తెలుసా? ఏం తెచ్చుకున్నావు? ఒక్కసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 25 వచ్చిన. కావున ఆయన వారి మీదకు కోపాగ్నియు దాని ముందు వచ్చిన నుంచి రండి ఒకసారి. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసిందిమి, వారు ఆయన మార్గములో నడవలేకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరించకపోయిరి. కావున వారి మీద ఏం కుమ్మరించాడంట? పాపాగ్నిని కుమ్మరించగా అది వారి చుట్టూ అగ్ని రాజేసెను, అయినను వారు దాన్ని గ్రహింపలేదు. అది వారికి అంటుకొని కానీ వారు మనస్సున పెట్టలేదంట. ఎవరి మీదకి దేవుడు కోపాగ్నిని కుమ్మరించాడు? దేవుని ఉపదేశమును లెక్క చేయని వారిని, పాపము నుంచి విడుదల పొందినటువంటి వారిని, దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఉన్నటువంటి వారి మీదకి దేవుడు కోపాగ్నిని వారి మీదకి ఏం చేశాడంట? కుమ్మరించాడంట. కుమ్మరించినప్పుడు అది వారి చుట్టూ ఏం చేస్తుందంటే కాల్చి వేస్తుంది. వారి చుట్టూ ఏం చేస్తుంది? కాల్చి వేస్తుందంట దేవుడు. అయినను అగ్ని శ్రమలకు సాదృశ్యం. అగ్ని దేనికండి? శ్రమలకు సాదృశ్యం. అగ్ని పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యమే. అయితే దేవుని బిడ్డారా, నువ్వు దేవుని ఉపదేశమును లెక్క చేయకుండా, పాపము నుంచి విడిపించబడకుండా పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఉపదేశమును లెక్క చేయకుండా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ముందుగా నీ మీద ఏం పంపిస్తాడో తెలుసా? శ్రమలు పంపిస్తాడు. ఈ శ్రమలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? మనసును పెట్టుకుని, అయ్యో ఈ పాపము ద్వారా నాకు ఈ శ్రమలు వచ్చినాయి, ఈ పాపము ద్వారా, దేవుని ఉపదేశము ద్వారా నేను లెక్క చేయకుండా జీవించడం ద్వారా ఈ కష్టాలు నాకు వచ్చినాయని మనసును పెట్టేటువంటి వారు ఉంటారు ఖచ్చితంగా. కానీ మనసును పెట్టరు, దాన్ని ఏం చేయరంట? అసలు లెక్క చేయలేదు. ఆనాడు దేవుని ఉపదేశమును నోవాహు కాలంలో ఉన్న ప్రజలు లెక్క చేశారండి, లెక్క చేయలేదు. మనసును కూడా పెట్టుకోలేదు. అయ్యో 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 మేము పాపము నుంచి విడుదల పొందాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి ఇదిగో నోవాహు ప్రకటన చేస్తున్నాడు, ఇదిగో మీ దుర్మార్గాలను విడిచిపెట్టండి, మీ పాపమును విడిచిపెట్టి రక్షణ వాడలోకి రండి అని ఎన్ని సంవత్సరాలు బ్రతిమలాడాడు. అయినప్పటికీ కూడా నోవాహు యొక్క ఉపదేశమును ఎవరైనా లెక్క చేశారా? మనసును పెట్టారా? ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు కానీ, దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు కానీ, దేవుని యొక్క వాక్యమును కానీ, దేవుని యొక్క మాటలను కానీ లెక్క చేయని వాడు ఎంతమంది లేరండి. మనం అనుకుంటాం నా వయసు 20 సంవత్సరాలే, నా వయసు 10 సంవత్సరాలే, నా వయసు 30 సంవత్సరాలే, ఇంకా నాకు ఆయుష్కాలం చాలా ఉంది అనుకుంటున్నాం దేవుని బిడ్డ. కానీ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు. ఏంటంట? ఈ జీవితం విలువైనది అనే పాటలో ఒక చక్కని మాట ఉంటుందండి. మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవరు? చిన్న పెద్ద తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు. మరణానికి కులమతాలు అడ్డు కాదు, దేనికి? శ్మశానానికి అంటారు. దేవుని పెట్టారు అంటే చిన్న పెద్ద తేడా లేదు. ఈ రోజు చిన్నోళ్ళు చచ్చిపోతున్నారు, నడి వయసులో కూడా చచ్చిపోతున్నారు, వృద్ధులు కూడా చచ్చిపోతున్నారు. అయినప్పటికీ ఈ రోజున మనుషులు ఎవరైనా మనసును పెడుతున్నారండి. నేను ఎప్పుడు, నా మరణం ఎప్పుడు, ఇది ఎప్పుడు నాకు తెలియదు అని మనసును పెట్టినట్లయితే నువ్వేం చేస్తావో తెలుసా? ఎత్తబడే గుంపులోనికి ఉన్న వారికి ఏం చేస్తావో తెలుసా? సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. కానీ ఈ రోజు మనం అనుకుంటాం నా జీవితంలో నాకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి నేను పాపం అనుభవించడానికి, తర్వాత రక్షణ పొందానని అనుకుంటామేమో. లేదండి, లేదండి. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త అండి. రాకడండి ఎలా ఉంటుందో తెలుసా? రాకడ 2 రకాలుగా ఉంటుంది. రాకడ ఎన్ని రకాలండి? నేను చెప్పింది కూడా చెప్పరా? అందరు నిద్రపోయారా? దేవుని స్తోత్రం. మీరు అందుకే బడిలోకి వెళ్ళలేదు, ఎందుకంటే మాస్టర్ చెప్పినా మీరు రిప్లై ఇవ్వలేదు కానీ చదువు రాలేదు మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బడిలో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, సాధారణ బయటికి వెళ్ళి కొట్టదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంతా గట్టి సోమ వెళ్తున్నా కానీ
మీరు కేకలేసిన అరుపులకి భర్త చెవులంటే రక్తం వచ్చేస్తుంది. మీరు తిట్టే తిట్లకి భర్త పారిపోవాలి, లేకపోతే చెవులంటే రక్తం కారిపోతుంది. కానీ మందిరంలో దేవుని స్తోత్రం అన్నప్పుడు పక్కోడు కూడా ఏర్పడదు మనకి. దేవుని బిడ్డారా, ఇక్కడ మీరు చూడగలిగితే చాలా చక్కని విషయాలు, రెండు విషయాలు. రాకడ ఎన్ని రకాలంటే రెండు రకాలు. ఒకటి రహస్య రాకడ. ఒకటి ఏంటంట? ఒకటేంటి? రహస్య రాకడ. రెండవది బహిరంగ. రహస్య రాకడ ఎప్పుడు వస్తుంది అని మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 వచ్చిన. ఆ పాఠముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోధతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీదకి మేఘముల మీద ఎక్కిపోతాం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య రాకడ మొట్టమొదటిగా వస్తున్నారు. రాకడ ఎక్కడ వస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు, కానీ భూమి మీదకి రాడు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బోరతోనూ దేవుని బోరతో ఆయన దిగి వచ్చినప్పుడంట ముందు ఆయన ఎవరు తీసుకుని వస్తాడు? మొట్టమొదటిగా ప్రభునందుండి మృతులైన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఎక్కడికి? మధ్యాకాశం వరకు వస్తాడు. వచ్చినప్పుడు సజీవులమై నిలిచి ఉన్న మనము ఏం చేస్తామో తెలుసా? ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు ఆయుత్తపడతారో వీళ్ళందరూ కూడా ఎగిరి మధ్యాకాశంలోకి వెళ్ళి ప్రభుతో కలిసి గొప్ప విందులో పాలు పొక్కులు పొందుతారు ఖచ్చితంగా. మరి కింద వినవబడి బ్యాచ్ ఉంటారు కదా, కొందరు వినవబడిన బ్యాచ్ ఉంటారు, వినవబడిన వారు ఉంటారు. దేవుని మీద ఇద్దరు తిరగలి విసురుతుండగా, ఇద్దరి పొలాన్ని పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, ఇద్దరి పొలాన్ని పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి రక్తపాటులో ఉరుకోబడుదు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన వధువు సంగమును తీసుకుపోతాడు. ఏం చేస్తారంట? ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంట? ఇద్దరు పొలాన్ని పని చేస్తున్నారు. ఇద్దరని వేశాడు, కానీ 10 మంది పొలాన్ని పని చేయొచ్చేమో, కానీ అక్కడ సిద్ధపడిన వారు ఒకరున్నా ఇద్దరున్నా రెప్పపోట్లు అక్కడి నుంచి ఏం చేస్తారంట? ఎగిరిపోతారు. ఇద్దరు తిరగల విసురుతుంటే ఒకరు ఎత్తుపోయి ఎత్తబడుతూ ఉంటారంట. అంటే మిగిలిన వారు వినవబడిన వారి పరిస్థితి ఏంటి? వినబడిన పరిస్థితి ఏంటి? ఎత్తబడిన వారు అందరూ కూడా మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 7 ఏండ్ల విందు. 7 ఏండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. వాక్యమే కరువగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తబడి వినవబడుట బహుఘోరం అని అంటారు. వినవబడుట బహుఘోరం. ఎందుకన్నాడు? ఒక శ్రమ ఒక రోజు కాదు, మన ఇంట్లో ఒక రోజు 10 రోజుల శ్రమ ఉంటే ఏం చేస్తాం మనం? అయ్యారండి నేను తట్టుకోలేకపోతున్నానండి, నా బాధలండి, చచ్చిపోవాలనిపిస్తుందండి. ఏంటి? ఒక వారం రోజులు లేకపోతే ఒక రోజు 2 రోజులు ఉండే శ్రమకే, ఒక రోజు 2 రోజులు ఉన్న బాధకే చచ్చిపోవాలని ఆత్మహత్యలు చేసుకున్న యవనస్తులు కూడా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట? 7 సంవత్సరాలు. 7 సంవత్సరములు కూడా ఆయన దేవుని ఉపదేశం ఎవరైతే లెక్క చేయరో, పాపము నుంచి ఎవరైతే విమోచించబడరో వారి మీద దేవుని ఉగ్రత వారి పాత్రను ఆయన కుంపరిస్తేనట వారు చుట్టూ ఏమి రగులుతుందో తెలుసా? అగ్ని రగులుతున్నట్టండి. నిన్ను కూర్చోబెట్టేది నీటిలో కాదు, నిన్ను కూర్చోబెట్టేది ఏసీ రూమ్ లో కాదు. ఎక్కడ కూర్చోబెడతాడు దేవుడు తెలుసా? వినవబడిన వారందరూ కూడా వారి చుట్టూ ఏముంటుందో తెలుసా? శ్రమే. శ్రమే శ్రమ దేవుని బిడ్డలారా,
గుర్రములన్నీ తేలుకొండలాగి వస్తాయంటే వచ్చినప్పుడు ఏం చేస్తాయి, ఒక్కొక్కరిని పుడితే తేలు పుట్టినప్పుడు ఎందుకంటే ఎంత బాధ ఉంటుంది, అనేక రెట్ల బాధ. ఇక మామూలుగా ఉన్నదండి, కంతసేపు ఉండే బాధ కాదు. మరణము గురించి వెతుకుంటావు కానీ మరణం మాత్రం నీకు దొరకదు. దేవుని బిడ్డారా, దొరకదు. ఆ 7 సంవత్సరాలు కూడా నీ పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా, శ్రమలు అనుభవించవలసిన రోజులే. అక్కడ మరలా నీకు మార్పు చెందుకు అవకాశం కూడా ఉండదు. ఎలాగంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో లాజరు గురించి, ధనవంతుల గురించి రాసిన లోకాధ్యాయం చూస్తే అక్కడ ధనవంతుడు లాజరు ఉన్నాడు. ఇదిగో లాజరు అతను దరిద్రుడిగా భూమి మీద జీవించినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీతి క్రియలు కలిగిన జీవితంలో జీవించిన వాడు ఎవరో తెలుసా, లాజరు. ధనవంతుడు తన ప్రాణం తరుకున్నాడు. తినుము, తాగుము, సుఖించుము అని అనుకుంటాడు. అనుకున్నవాడు పాతాళంలో యాత్ర పడ్డాడు తప్ప పాతాళంలో నుంచి మన అతనికి ట్రాన్స్ఫర్ చేశాడని దేవుడు. పాతాళం నుంచి ఎంతకాలం శ్రమ అనుభవించావు, ఇప్పుడు మార్పు చెందావు, బుద్ధి తెచ్చుకున్నావు. బుద్ధి తెచ్చుకున్నావు వారికి రా పరదేశంలోకి అన్నాడా దేవుడు. కొంతమంది బోధలు ఎలా ఉన్నాయి తెలుసు, ఇప్పుడు బోధలు ఎలా ఉన్నాయి తెలుసా దేవుని బిడ్డారా, మరలా చనిపోయిన తర్వాత పాతాళంలో మన బోధ ఉంటుందంట. ఆ బోధను బట్టి మరలా అవకాశం ఉంటుందంట. అవకాశం ఉంటే ధనవంతుడు ఆ యొక్క పాతాళం ఎందుకు ఉండిపోతాడు? ఉండదని ఖచ్చితంగా. ఈ శరీరంతో ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించగా, ఈ శరీరంతో ఉన్నప్పుడే నీ పాపమును ఒప్పుకోగా, ఈ శరీరం నువ్వు విడిచిపెట్టినప్పుడు నువ్వు పాపమును ఒప్పుకుందామన్న నీ నోటి మాట కూడా రానివ్వడు. ఇంకప్పుడు ఎలా క్షమాపణ పొందుకుంటావు? ఎలా క్షమాపణ పొందుకుంటావు దేవుని బిడ్డారా? మొన్నైనది దేవుణ్ణి స్తుతించునా అని ఎందుకు రాశాడు? అబద్ధం కాదు. నీ చచ్చిపోయినోడు మాట్లాడతారంటారు, చచ్చిపోయినోడు మాట్లాడరు, దెయ్యాలు మాట్లాడతాయి. దెయ్యాలు మాట్లాడుతూ ఉంటే చచ్చిపోయినోడు వచ్చి నాకు కారు తినాలని ఉంది నాకు వాడు ఎవరి మీద నాది ఏం చేస్తారు నాకు గమనమా? ప్రార్థనకి వెళ్ళి భక్తి పోలే ముందు దేవుడికి కూడా నీరు ఎవరు తెస్తారు? దెయ్యాలకి. అది నీ భర్తో లేకపోతే నీ తల్లి అనుకుని ఏం చేస్తావు, నాకు గారులు తినాలని ఉంది అన్నప్పుడు తీసుకొచ్చి గమగమా పెట్టాను. చచ్చిపోయినది ఎవరు మాట్లాడతారండి? మొన్నైనది ఎవరిని దేవుడు స్తుతించడం మాట్లాడండి, చచ్చిపోయినాడు మాట్లాడండి, దెయ్యాలే మాట్లాడతాయి. మాట్లాడుతూ ఉన్నారండి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే మనిషి కాదండి. చచ్చిపోయిన ఆత్మకు మాట రాదండి. పాప క్షమాపణ కూడా అది కోరుకుందామన్నా మాట రాదండి. దేవా నన్ను క్షమించు అనే మాట మాట్లాడితే దానికి పాప క్షమాపణ దేవుడు ఇవ్వాలి కనుక మాట్లాడినవాడండి. ఈ శరీరంతో ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? దేవుడు స్తుతించేవారు ఉండాలి. ఈ శరీరంతో ఉన్నప్పుడే నీ పాప క్షమాపణ పొందుకోవాలి. చనిపోయిన తర్వాత నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించకుండా ఎందుకుంటాడండి? అందుకే దేవుడు నేను ఏం చేయనివ్వడు, మాట రానప్పుడు కనుక నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? వినవబడిన గుంపులోనికి రాకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని పాపము నుంచి విడుదల పొందాలి ఖచ్చితంగా. నిర్గమకాండం మీరు చూడగలిగితే నిర్గమకాండం 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 11వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనం మీద కూర్చున్నా ఫరో తొలిపిల్ల మొదలుకుని దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అంతా తొలిపిల్లలు చచ్చెదరు, జంతువుల్లోను తొలిపిల్లలన్నీ చచ్చెను. ఐగుప్తు దేశం అంతా మహాఘోష పుట్టును. అట్టి ఘోష ఎంతకు ముందు ఎప్పుడు కూడా ఇక మీదట కూడా పుట్టదు అన్నారు. ఇక్కడ మీరు చూడగలిగితే ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే కనుక పాపానికి సాదృశ్యం. పాపం అనేటువంటి దాస్యత్వానికి సాదృశ్యం దేవుని పెట్టారా. అటువంటి పాపం అనేటువంటి దాస్యత్వంలో ఎవరున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా వారిలో ఉండిపోయినప్పుడు దేవా మమ్మల్ని విడిపించు నాయనా అని దేవునికి ప్రార్థన చేస్తే దైవజనుడు అయినటువంటి మోషేని అక్కడికి పంపించి అక్కడి నుంచి విడిపించడానికి గొర్రె పిల్లను వధించి గొర్రె పిల్ల యొక్క రక్తపు ముద్ర ఏ భూమి మీద ముద్రించబడుతుందో, ఎవరి మీద ముద్రించబడుతుందో వారి మీదకి సంహారకుడు రాడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా?
గొర్రె పిల్ల పస్కా గొర్రె పిల్ల వధించబడిన ఆ గొర్రె పిల్ల యొక్క రక్తపు ముద్రను ప్రతి వారు కూడా ముద్రించుకున్నారు. ముద్రించబడిన వారందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చేసారు. ఎక్కడికి దేవుడు వారికి సిద్ధపరిచిన కానా అనేటువంటి దేశంలోకి వెళ్ళడానికి వారి మార్గంలోకి వాళ్ళు వచ్చేసారు. మరి విడవబడిన వారి పరిస్థితి ఏంటి? ఐగుప్తు దేశంలో విడవబడిన వారు ఐగుప్తీయులు ఏంటో తెలుసా? వారు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారు. గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడకుండా గొర్రెపిల్ల రక్తము చేత తన పాపమును కడుక్కోకుండా ఉన్న వారందరూ పరిస్థితి ఏంటో తెలుసా? వారి మీదకి దేవుడు ఏం పంపించాడు? మరణం. రాజు మొదలుకుని ఫరో రాజు మొదలుకుని అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి కూడా దేవుడు వారి మీదకి ఏం పంపించాడు? నాశనాన్ని, మరణాన్ని వారి మీదకి పంపించాడు. ఆ ఘోష ఇక మీదట ఇంకెన్నడూ కూడా అటువంటి ఘోష లేదు. అటువంటి ఘోష ఇంక ఎప్పుడు కూడా చూడరు అన్నారంటే ఇది ఎంత భయంకరమైన ఉగ్రమో తెలుసా? దేవుని యొక్క రాకడ దినము కూడా దేవుని బిడ్డారా, ఆ పస్కా గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డారా, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు చూపిస్తున్నారు తెలిసి యోహాను గారు అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ఆయన యొక్క గొర్రె పిల్ల రక్తము చేత ఎవరైతే విమోచించబడతారు, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము చేత ఎవరైతే పాపం నుంచి విమోచించబడతారు, వారందరూ కూడా ఎక్కడి నుంచి దాటి ఉన్నారు? మరణము నుంచి దాటి ఉన్నారు. వారు ఎక్కడి నుంచి? మరణము నుంచి దాటి ఉన్నారంటున్నాడు దేవుని బిడ్డలారా. ఐగుప్తు దేశంలో ఉన్నవారు, దాస్యత్వములో ఉన్నవారు, ఐగుప్తులో ఉన్న వారందరూ దాస్యత్వంలో ఉన్నవారు, పాపమైన దాస్యంలో ఉన్న వారందరి మీదకి కూడా దేవుని ఉగ్రత వారి మీదకి దేవుడు పంపిస్తాడు. వారు ఎంత ఏడ్చినా అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చే నాదుడు కానీ డబ్బు కానీ లేదు, అధికారం కూడా లేదు. ఎవరున్నారు? పొరు ఎంత చక్రవర్తి అయితే ఏముంది, పొరు ఎంత గొప్ప అధికారి అయితే ఏముంది, పొరు దగ్గర ఎన్ని ఆస్తిపాస్తులు ఏమున్నాయి, అవేమన్నా అక్కడ ఇంకో కుటుంబంలో నుంచి మరణం నుంచి తప్పించిరియా? నువ్వు అధికారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఆస్తి బాధలు నీ జీవితంలో ఉన్న నీకున్నటువంటి పాపమైన దాస్యం నుంచి విడిపించబడకపోతే దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడు. మధ్యాకాశంలోకి వెళ్ళలేదు. మధ్యాకాశంలోనికి వెళ్ళలేదు. ఇది మొదటి రాకడ దేవుని అధిక పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు రాసిన చూడొకసారి పరిశుద్ధ గ్రంథం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని ఎంచుకొచ్చున్నాను. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఏం చేస్తుందంట? తేరు చూచుచున్నది, కనిపెట్టుచున్నది. ఎలయనగా ఇట్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ ఎదుట స్వాతంత్రం పొందుటకు చాలండి. చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు చూడగలిగితే సృష్టి యావత్తు మిగుల ఆశతో దేవుని రాకడ కొరకు కనిపెడుతుందంట. దేవా, నువ్వు నన్ను ఎలాగూ జీవించమన్నావు, ఎలాగూ నడవమన్నావు, అలాగే నేను నడుస్తున్నానయ్యా. అయ్యా, నీ రాకడ కొరకు నేను ఆశతో ఉన్నానయ్యా, రావయ్యా అని సృష్టి యావత్తు కూడా దేవుని రాకడ కొరకు మిగుల ఆశతో కనిపెడతాడు. అయితే దేవుని పోలిక కలిగి దేవుని ఆత్మను ధరించుకున్న మనుషులు మాత్రం దాస్యము నుంచి విడుదల పొందట్లేదంట. అక్కడ రాసినందుకే దాస్యము నుంచి దేవుని యొక్క మహిమలో పాలు పంపులు పొందుటకు నువ్వేం చేయలేదు, ఆశ లేనటువంటి వారు ఉన్నాం. ఈ రోజున దేవుని యొక్క రాకడ కొరకు అయ్యా నేను సిద్ధపడి ఉన్నానయ్యా, రావయ్యా అని వాడు ఎవరు ఉంటున్నారు ఇప్పుడు చెప్పండి? యేసు త్వరగా రావు అని అంటున్నారు. కానీ ఆయన రాకడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన యొక్క వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ
ఎవరు నశింపకూడదని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొంది కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడనే ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల వికటమైన గండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద వృక్షములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు వచ్చపోతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుచు, దాని ఆశతో అపేక్షించుచు నీవు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని రాకడకు ఉండవలసిన లక్షణాలు అక్కడ రాశాడు. ఆ లక్షణాలకి ముందు ఏమని రాశాడో తెలుసా? ఏ ఒక్కరు కూడా నశించకూడదని ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. పాస్టర్ గారు చెప్తున్నాడు, నేను చాలా కాలం నుంచి 30 సంవత్సరాలు చెప్తున్నాడు దేవుని యొక్క రాకడ రేపే అంటున్నాడు, అందుకే నేను బాప్తిసం తీసేసుకున్నాను, కానీ దేవుడు రాకడ అసలు వస్తలేదు, అసలు ఉందా లేదా అనే ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. అలాగే అంటున్నాడు, ఇదిగో కొందరు ఆలస్యమని ఎంచుకోకుండా, ఇదిగో మనుషులు ఏ ఒక్కరు నశించుకోకుండా ఉండాలని. అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు, నా పోలిక కలిగిన నా కుమారుడు, నా ఆత్మలు కలిగిన బిడ్డు వారు నశించుకోకుండా, నాశనంలోకి వెళ్ళిపోకుండా, నా ఉగ్రతకు పాత్రలు కాకుండా ఉన్నట్లు నేనేం చేస్తున్నాను అంటున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాను. అయితే సహించిన తర్వాత దేవుడు చేసే పని తెలుసా? మహావేంద్రముతో దేవుని ఉగ్రత భూమి మీదకి పంపించబోతున్నాడు. ఆకాశంలో నక్షత్రము భూమి మీదకి రాలితే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఆకాశ నక్షత్రములన్నీ కూడా బాదం కాయలు రాలినట్లు రాలిపోతాయంట దేవుని బిడ్డ నక్షత్రాలు. ఆ నక్షత్రం ఒక నక్షత్రం తగిలితే ఎంత అగ్ని పుడుతుందో చూడండి. అటువంటి వ్యాధంతో ఈ భూమి అంతా కూడా మహావ్యాధంతో లయమైపోతుంది కనుక ఆకాశం ఏంటి అగ్నికి ఆకాశంలో కూడా కరిగిపోతాయి అంటే అంత వేడి భూమి మీదకి పంపించబోతున్నారు దేవుని బిడ్డ. పంపించబోతూ ఉంటే మనుషులు జాగ్రత్త లేని వారే, అక్కడ ఎంత స్పష్టంగా చెప్తుంది, మనుషులు అనుకుంటారంట జాగ్రత్త కలిగిన వారై అని రాశారు. అక్కడ జాగ్రత్త కలిగిన వారై పరిశుద్ధతతోనూ భక్తితోనూ దేవుని రాకడ కొరకు సిద్ధం కనిపెట్టు. ఏం చేయాలి చూడండి. అంటే దేవుని రాకడ కొరకు కనిపెట్టవలసింది ఎలాగో తెలుసా? నువ్వు పాపము జీవితము కలిగి పాపము తలంపులతో ఉండి, దేవా నువ్వు త్వరగా వచ్చాయి. ఈ రోజున పాపం చేసేవాడు తాగుబోతులు అదే పని, వ్యభిచారులు అదే పని, దొంగతనం చేసేవాడు కూడా త్వరగా రాము, నేను రెడీ అయిపోయినంట. ఎక్కడికి రెడీ అయ్యావు నువ్వు? నరకానికి. ఎక్కడికే? ఆయన వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు అంతే ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి యావత్ మిగిలిన అపేక్షతో దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉంటే, దేవుని పోలిక కలిగిన వాడు, దేవుని ఆత్మలు కలిగిన వాడు, ఈ లోకంలోనికి ఒక అతిథులుగా వచ్చిన మనమే, ఒక పరదేశంగా వచ్చిన మనమే, ఈ లోకాన్ని మనం శాశ్వతం చేసుకుని, ఈ లోకమే మనకు శాశ్వతం అనుకుంటున్నాం, ఇక్కడే మనకు నివాసం అనుకుంటున్నాం, ఇక్కడే మన జీవితం అని అనుకుంటున్నాం. దేవుడు నీ కొరకు, దేవుడు పరలోక రాజ్యంలో ఆయన ఏం చేశాడంట? నివాసం ఏర్పాటు చేశాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తానని దేవుడు చెప్పాడు. మన నివాసం ఇది కాదు. ఏది మనకి? పరలోక రాజ్యం. అయితే నువ్వు మధ్యాకాశంలో ఎత్తబడాలి అంటే నీలో ఏముండాలి? అపవిత్రత ఉండాలని రాశాడా? లేదండి. ఏముండాలి నీకు? పరిశుద్ధత, పరిశుద్ధ ప్రవర్తన, నీతి క్రియలు కలిగిన జీవితం నీలో ఉండాలి. అంతేకాదు భక్తి. ఈ రోజున భక్తి ఎక్కడ కనపడుతుందండి మనుషుల దగ్గర? ఎక్కడ ఉంటుందా? సమయానికి ప్రార్థనకి వెళ్ళాలి, విశ్రాంతి దినం ఏంటి, నియమక కూటాలకి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని భక్తి ఎక్కడ కూడా ఎక్కడ కనపడుతుందండి? అంటే దేవుడు ఉపదేశాన్ని నువ్వేం చేయట్లేదు, లెక్క చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు అంతే. పాపమును విడిచిపెట్టు,
పాప క్షమాపణ, గొర్రె పిల్ల రక్తము చేత పాపమునంతా కూడా శుద్ధీకరించుకుని పవిత్రమైన జీవితం నువ్వు జీవించాలి ఖచ్చితంగా. ఈ రోజు గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడ్డామని చెప్పుకుంటున్నావు, కానీ నీలో పరిశుద్ధత కనపడతాను. గొర్రె పిల్లకు పరిశుద్ధత, గొర్రె పిల్లకు ఉన్నటువంటి వినయం, విధేయతని కనపడట్లేదు నీలో. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డ పవిత్రమైన జీవితంతో, భక్తి కలిగిన జీవితంతో జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలి. దేని గురించి? దేవుని యొక్క రెండవ రాకడ గురించి సిద్ధపడాలి. హైదరాబాద్ ప్రయాణమే వెళ్ళాలి. మనం హైదరాబాద్ ప్రయాణం వెళ్ళాలంటే కొయిటే వెళ్ళాలి. కొయిటే వెళ్ళాలంటే ఆ విమానం వచ్చిన తర్వాత టికెట్ తీసుకుంటారా లేకపోతే ముందు తీసుకుంటారా? మాట్లాడండి, గట్టిగా చెప్పండి, పర్లేదు. ఎప్పుడు తీసుకోవాలి? ముందే తీసుకోవాలి ఖచ్చితంగా. పెళ్లికి పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత బయలుదేరతారా? పెళ్లికి ముందే బయలుదేరతారా? పెళ్లి కొడుకు ముందు పెళ్లికి ముందు ఏం చేయాలి? వారం రోజులు పెళ్లి ఉంది, వారం రోజులే పెళ్లి ఉంది. అందుకే ముందు నాకు ఏం కావాలి? పొట్టు చీర కావాలన్నా. ఇక వారమే ఉంది. ఎవరు కొన్నావా? నాకు సూటు బూటు కొన్నావా? అబ్బాయి ఎందుకులే పెళ్లి రోజు కొంటానంటే ఏమంటారు? అసలు బుద్ధి ఉందా నీకు అని అడుగుతారు. ఖచ్చితంగా బుద్ధి ఉందా? పెళ్లి రోజు కొంటావా నాకు పొట్టు చీర, పెళ్లి రోజు కొంటావా నాకు సూటు బూటు, నాకేం అక్కర్లేదులే. మరి రాకడకి, దేవుని యొక్క రాకడ నేడో రేపో తెలియని రాకడ దినానికి నువ్వేం చేయాలి? ముందు సిద్ధపడి ఉండాలి లేదా? ట్రైన్ వచ్చాక వెళ్తానంటే అలా కుదురుతుంది? ట్రైన్ రాకుండా నీకేముండాలి? ఏముండాలి? ముందు టికెట్ రిజర్వేషన్ ముందే చేసుకోవాలి. టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలి. ముందే నువ్వేం చేయాలి? బయలుదేరాలి. అంతేగా ట్రైన్ 11ంటికి వస్తే ఇంటి దగ్గర ఆగమనండి, ట్రైన్ అక్కడ ఆగమనండి, నేను బయలుదేరుతున్నానంటే అవుతుంది అక్కడ ట్రైన్? మాట్లాడేటమ్మా, అవుతుందా? అవుతుందా? అది వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎంత అధికారం అయినా సరే, ఎంత అధికారమైన, ఎంత గొప్ప ఉద్యోగస్తులు అయినా ఏమో ఆగుతుందా ట్రైన్? అవుతుందా? అసలు ఆపడండి. మరి ఈ ట్రైన్ కంటే గొప్ప అధికారం ఎవరు? దేవుడు కదా. మరి ఆయన రాకడ గురించి కూడా నువ్వేం చేయాలి? ఆయన రాకడకు నువ్వు సిద్ధపాటు నువ్వు ముందుకెళ్ళి ఉండవు ఖచ్చితంగా. ఆయన వస్తానన్నాడు కనుక నువ్వేం చేయాలి? నువ్వు పరలోక రాజ్యానికి మధ్యాకాశంలోకి ఎంతమంది గుంపులోకి ఉండాలని కోరుకున్నావు కనుక ఆ ఎంతమంది గుంపులోకి వెళ్ళడానికి నీకు ఏముండాలి? ముందు రక్షణ అనే వస్త్రం నువ్వు ధరించుకో ఖచ్చితంగా. మళ్ళీ ఆభరణాలు, పొట్టు చీర ఉంటే ముందు ఊపుకుంటారా? పెళ్లికి పొట్టు చీర ఉంటే ఊపుకుంటారా? ఏముండాలి దానికి? ఆభరణాలు ఉండాలండి. మన మెచ్యూర్ ఫంక్షన్కి నేను వెళ్ళాను, కార్యక్రమంకి వెళ్తే అదే రోజున నాకు గృహప్రవేశం కూడా ఉంది. శుక్రవారం 2 కార్యక్రమాలు, ఒకటేమో మెచ్యూర్ ఫంక్షన్, ఒకటేమో గృహప్రవేశం. అయితే గృహప్రవేశానికి ఏమో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ గమగమ చేసేసి అక్కడికి వెళ్దాం అన్నట్టుగా నేను తాడిపళ్ళు అలాగే ఆగిపోతే అంటారు, పిల్లకి ధరింపజేశారు, బట్టలు వేసారు, నగ మాత్రం ఎవరికే ఉందంట, కిందకి రావట్లేదంట. ఇంకో ఎక్కడికి రాలేదు? కిందకి రావట్లేదంటే ఇక్కడికి కిందకి రావట్లేదు కాదు, ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర దొరుకుతుంది, అది తీసుకురండి అంటున్నాడు తండ్రి. అంటే అప్పుడు నేను అక్కడే ఉండాలన్నమాట. అంటే అది లేకపోతే ఆ అలంకరణ సరిపోతుందా? దాని గురించి అడుగుతున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎవరి బాబు బుద్ధి లేనుడా, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరి దగ్గర ఉన్నాయో అప్పు చేసుకుని చప్పు చేసుకుని తెచ్చుకుంది, కానీ నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ఆయన. ఇప్పుడు అది రాకపోయినా ఇబ్బంది లేదు, కానీ దేవుడు రాకడకైతే అన్నీ ఉండాలి రా అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కార్యక్రమం నడిపించేసి వెళ్ళిపోయింది గమగమా. దేవుని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క రాకడకు కూడా రక్షణ అనే వస్త్రం ఒకటి ధరించుకుంటే సరిపోదు. మనకేముండాలి? పెళ్లి కూతురికి కావలసిన ఆభరణాలు, వడ్డానం ఉండాలి, నగలు ఉండాలి. నగలు ఇవన్నీ కూడా నీతి క్రియలకు సాదృశ్యం. అప్పుడు నీతి క్రియలు నీలో కనబడకపోతే రక్షణ ఒకటే పొందుకున్నావా? బాప్తిస్మం తీసుకోమన్నాను, బాప్తిస్మం నీతి క్రియలే నీలో కనపడవు. పక్కన నీతి క్రియలు కలిగిన వాడు కనపడతారు, వాళ్ళని చూస్తాడు దేవుడు. చూసి ఏం చేస్తాడు? నీ బుక్కు మా అమ్మాయికి చూడకుండా ఆవిడ తీసుకుని వెళ్ళిపోతాడు నీతి క్రియల. అవునా లేదు? అప్పుడు ఎవరన్నా, అమ్మా నీ మెడలో చాలా నీతి క్రియలు ఉన్నాయి, ఓ నీతి క్రియ నాకు ఇయ్యి అది నేను ధరించుకుంటానంటే ఇస్తారనుకుంటున్నావా? అప్పుడు ఎవరండి? నేను కష్టపడి నీతి క్రియలు చేసి ఈ నీతి ఆభరణాన్ని నేను ధరించుకున్నాను, ఇవి ఒక్కటి కూడా నేను ఇవ్వనంటారా? అప్పుడు రక్షణ ఏమన్నా ఇవ్వడానికి ఎవరైనా పాస్టర్ గారు ఏమైనా ఉంటాడు అనుకుంటున్నారా? ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కలబోర స్వరం వినపడగానే ఏమవుతారు? ఎత్తబడిపోతారు. సిద్ధపడిన వారందరూ అయిపోతారు. కింద కూడా అప్పుడు పాస్టర్ గారు దొరికితే బాగుండు, రక్షణ పొందుకు నేను కూడా ఎత్తబడిపోతాను అనుకుంటాయి. ఎవరు దొరుకుతారు తెలుసా నీకు? అబద్ధ ప్రవక్తలు దొరుకుతాయి.
రా, నీకు విడుదల ఇస్తాను, రా నిన్ను బాగు చేస్తాను, ఇదిగో మా దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు, మా దగ్గరికి వస్తే నువ్వు దీవించబడతావు, నా దగ్గరికి వస్తే పొలాలు కొనుక్కుంటావు అని చెప్పి అబద్ధ బోధకులు ఉండడం చూసి దొరుకుతుంది. ఆ దగ్గరికి వచ్చి రక్షణ తీసుకుంటా, ఆడ నీతో బ్యాచ్, ఆడ కూడా నీ బ్యాచ్, నాకడిగిన బ్యాచ్, శ్రమ పోరయ్యే బ్యాచ్, దేవుని బిడ్డ ఆడ దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, విడవబడిన గుంపులో ఉన్నారా, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉన్నారా? ఈ రోజు మీరు పరిశ్రమ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఇదిగో ఇంకా దేవుని యొక్క మహా ఉగ్రత ఇదిగో రావడానికి సిద్ధంగా ఉండేటువంటి దినముల్లో ఆయన రెండవ రాకడ సమీపంలో ఉండగానే ఆయన ఇంతకు ముందు ఎన్నడూ ఎరగని ఆ యొక్క మహాశిక్షణ గురించి తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా వాటిని మనం ఏం చేయాలి? నమ్మాలి ఖచ్చితంగా. నోవహు కాలంలో ఉన్న వారు నమ్మలేదు. ఏం పొందుకున్నారు? భయంకరమైన జల ప్రళయానికి కారకులైపోయారు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు, లోతు కుటుంబం తన అల్లుడు నమ్మలేదు, హేళన చేశారు. హేళన చేసిన వారి పరిస్థితి అంతా ఏమైపోయింది? అగ్నిగంధకాలకి ఏమైపోయింది? లయమైపోయింది. దేవుని బిడ్డ లయమైపోయింది. కానీ దేవుని బిడ్డ నినివే పట్టణస్తులు అలా చేయలేదండి. అయ్యా ఇదిగో మీరు ఎత్తబడి గుంపులోకి ఉన్నారంటే, ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలి అంటే ఇదిగో మీరు దుర్మార్గమును మీ పాపమును విడిచిపెట్టండి, లేకపోతే అగ్ని గంధకాల వర్షం కురుస్తుంది అన్నప్పుడు రాజుతో సహా అందరూ దిగేసి ఏం చేశారు? తమ పాపములు దేవుని ఎదుట ఒప్పుకుని పాప క్షమాపణ పొందుకుని ఏం చేశారు తెలుసా? మహా ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. కనుక దేవుని బిడ్డారా, నీవు ఎంత ఘోర పాపివైనా సరే ఆ పాపమును కడిగి పవిత్రపరిచేది యేసు రక్తమే. దేవుని బిడ్డారా, ఆయన రక్తం ఎందుకు చిందించాడో తెలుసా? ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పాపమును, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క దోషమును కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యములోకి ఎత్తబడేటువంటి గుంపులోకి నడిపించేది దేవుని యొక్క రక్తమే. కనుక ఆయన రక్తమునంతా నీ కొరకు నా కొరకు దాపోసి కారిస్తే ఆ రక్తము చేత విమోచించబడే నీవు ఆ రక్తము కొన్న విలువ తెలవకుండా ఇంకా అపవిత్రమైన అయోగ్యమైన జీవితం నువ్వు జీవితం ఉంటే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సుమా 7 సంవత్సరములు విందు జరుగుతూ ఉంది అక్కడ. 7 సంవత్సరములు భూలోకం మీద ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? ఉగ్రత, శ్రమలు, మహాశ్రమలు జరుగుతున్నాయి. 7 సంవత్సరం అయిన తర్వాత ఆయన మరలా బహిరంగ రాకడలో ఎవరు తీసుకుని వస్తాడు? ఆ విందులో ఉన్న వారందరినీ తీసుకుని ఎక్కడికి వస్తాడంట? భూమి మీదకి ఆయన కొడుకు అడుగుతాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేత రక్షించబడి నీతి క్రియలు కలిగిన వారందరినీ కుడివైపున పెట్టి ఈ పాప క్షమాపణ పొందుకోకుండా పాప జీవితంలో నుంచి బయటికి రాకుండా జీవించిన వారందరూ కూడా ఎడమవైపున పెట్టి దేవుడు తీర్పు తీర్చి అక్కడి నుంచి నీకు జీవపునరుద్ధరణమా లేకపోతే మరణమా అంటే నరకమా లేకపోతే పరలోకం అనేది నీకు అప్పుడు పురమాయి చేస్తాడు. అప్పుడు పంపిస్తాడు. అప్పుడు తీర్పు జరుగుతుంది. అది బహిరంగ రాకడ. ఆ బహిరంగ రాకడ ఎప్పుడు 7 సంవత్సరాలు అయిన తర్వాత 7 సంవత్సరాలు కఠినమైన శిక్షను అనుభవించిన తర్వాత దేవుడు మరలా నేను నరకానికి పంపిస్తాడు. ఇంకా అక్కడి నుంచి విడిపించేవాడు ఇంకా అస్సలు లేదు. ఖచ్చితంగా. అంతేకాని అయ్యో అక్కడ రహస్య రాకడ అయిపోయిన తర్వాత కింద ఉన్నవాడు ఎవరైనా మార్పు చెందారో లేదని చెప్పి తీసుకుని అలా తీసుకొచ్చి మరి గ్రూప్లో పెడతాననుకుంటున్నారా? పెట్టండి. బైబుల్ అలా రాయలేదండి. ఎక్కడ బైబుల్ అలాగా అసలు ఎక్కడ రాయలేదండి. కొన్ని కల్పించి ఊహించి చెప్తున్నటువంటి బోధలు కొన్ని ఉన్నాయి. ఆ బోధను బట్టి మీరు విశ్వాసులు కూడా తమ చచ్చిపోతాం చూద్దాం లేదు, పాతాళంలో మారుమనసు పొందాం అనుకునేటువంటి బ్యాచ్ కొందరు ఉండిపోయారు. కాదు, ఖచ్చితంగా కాదు. కనుక దేవుని బిడ్డ ఎంతమంది గుంపులు లేకపోతే కనుక ఈ రోజు మీరు తీర్మానం చేసుకోండి. ఎందుకంటే మనం ఎంతకాలం జీవిస్తామో మనకే తెలియదు. చిన్న పెద్ద తేడా లేని కుల మతాలు లేనటువంటి ఈ కాలంలో మనం ఉన్నాం. ఈ కాలంలో మనం ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలోనే మనం ఏం చేయాలో తెలుసు? దేవుడి రాకడ కొరకు సిద్ధపాటు మనకి కావాలి. ఖచ్చితంగా పరిశుద్ధత, భక్తి, నీతి క్రియలు కలిగిన జీవితం, జాగ్రత్త కలిగిన జీవితం కలిగి దేవుని రాకడ కొరకు సృష్టి ఎలాగైతే కనిపెడుతుందో అలా కనిపెడితే ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు కడబోర స్వరం వినపడగానే నువ్వేం చేస్తావు? రెప్పపాటులు నువ్వు ఎత్తబడతావు. క్రీస్తుతో ఆ మహావిధులు కూడా పాలు పంపులు పొంది క్రీస్తుతో నిత్యము కూడా జీవించిన జీవితాన్ని పొందుకోవడానికి ఉద్దేశంతోనే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన నీవు చేసిన నేను చేసిన ప్రతి ఒక్క పాపములకు శిక్షగా ఆయన భరించి ఆయన నిన్ను నన్ను పాప విమోచన కలిగించి పరిశుద్ధపరిచింది. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా? ఎత్తబడి గుంపులో ఉంటామని. ఆ ఎత్తబడి గుంపులో ఉంటామని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటే, దేవుని హెచ్చరిక నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు అసలు తప్పించుకోలేవు ఖచ్చితంగా. కనుక నిర్లక్ష్యం చేయక ఆయన హెచ్చరికకు లోబడి, నోవాహు కుటుంబం వలె లోబడి ఆ ఎత్తబడి గుంపులోనికి, రక్షణ వానలోకి వచ్చి క్రీస్తుతో కలిసి నిరంతరం జీవిద్దాం. ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. అట్టి కృప వాక్యమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ రోజు మా మధ్య నుండి దిగువచ్చు వేసి మాతో సూటిగా మాట్లాడి వేసాయా మీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా నువ్వు నాకడ వచ్చినప్పుడు తండ్రి నేను ఎత్తబడే గుంపులోనే ఉన్నాను అనుకుంటున్నాను. కానీ నాలో పరిశుద్ధత ఉందా, నాలో భక్తి ఉందా, నాలో నీతి క్రియలు నాలో ఉన్నాయా అనేది ఎప్పుడు పరిశీలించుకోలేదు నాయన, ఎప్పుడు పరిశీలించుకోలేదు నాయన. అందుకే ఈ రోజు నీ దాసులో నుంచి మాతో మాట్లాడావు, నీ దాసులో నుంచి మాతో మాట్లాడావు అయ్యా. అయ్యా ఇది శాశ్వతమైన జీవితము కాదు నాయన. ఆ శాశ్వతమైన జీవితంలో మేము ప్రవేశించాలి అంటే అయ్యా నీవిచ్చిన మా జీవితంలో తండ్రి, అయ్యా నీ పరిశుద్ధమైన నీ రక్తము చేత విమోచించబడి నీతి క్రియలు కలిగిన జీవితంలో జీవించి, భక్తి కలిగిన జీవితంలో జీవించి, అయ్యా నీ ఉపదేశానుసారముగా జీవించి నీతో నీ యొక్క రాకకి ఎత్తబడి గుంపులోకి నన్ను నడిపించు నాయన అని ఎవరికి వారి ప్రార్థన చేయండి. నోవాహు కాలంలో ఉన్న ప్రజలయ్యా అయ్యా ఉపదేశమును వారికి చేసిన, నీతిని గురించి వారికి ప్రకటించిన అయ్యా హేళన చేశారయ్యా. నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు తండ్రి, అపహాస్యం చేసేవారు ఉన్నారు. కనుకనే వారి మీదకి నీ ఉగ్రతను పంపించావు. ఈరోజు ఎందరో దేవుని రాకడా, దేవుని రాకడా అది ఉగ్రత తీసుకుని వస్తుందా అని హేళన చేసేవారు ఉన్నారు తండ్రి. అటు వారితో మాట్లాడేవు నాయన, వారిని బంధించండి. వారి పాప క్షమాపణ పొందుకుని వారి యొక్క పాపమైన దాస్యం నుంచి విడిపించబడి గొర్రె పిల్ల రక్తం నుంచి విమోచించబడి, ఐగుప్తు దేశం నుంచి గొర్రె పిల్ల రక్తం చేత విమోచించబడిన వారందరూ జీవములోకి నడిపించబడ్డారయ్యా. ఆ ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో ఉండిపోయిన వారందరి మీదకి అయ్యా ఫరో మొదలుకుని ప్రతి కుటుంబానికి మహాశ్రమను పంపించారు. తండ్రి ఆ ఉగ్రత మేము భరించలేము నాయన, ఆ మహాశ్రమను మేము భరించలేము నాయన అని ఎవరికి వారిని తీర్మానం చేసుకోండి. నేను పట్టణస్తులు వలె పాప క్షమాపణ పొందుకుని అయ్యా మా మీద నుంచి ఉగ్రత నుంచి తొలగించుకుని ప్రభువా నీ రెండవ రాకలోకి ఎత్తబడిన గుంపులోకి నన్ను నడిపించు నాయనా అని ప్రార్థన చేయండి, అని ప్రార్థన చేయండి. సృష్టి యావత్తు నువ్వు చెప్పిన మాట ప్రకారముగా వాటికి ఆజ్ఞాపించిన ప్రకారం అవి చేస్తూ నీ రాకడ కొరకు ఆశతో అపేక్షిస్తూ కనిపెడుతూ ఉన్నాయి. అలా మేము కనిపెట్టాలంటే నీ మాట ప్రకారము జీవించాలి, నీ మాట ప్రకారంగా నడుచుకోవాలి, నీ మాట ప్రకారముగా మాట్లాడాలి. అయ్యా నీవు కలిగిన పరిశుద్ధతను మేము ధరించుకోవాలి తండ్రి. ఈ రోజున మాతో మాట్లాడమని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహోన్నతుడా మహాకరుడమైన తండ్రి మీకు వందన. ఇంతవరకు నీ అమూల్యమైన మాటలు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. విత్తపడి మాటలు ఏ బిడ్డలు కూడా వ్యర్థముగా విడిచిపెట్టకుండా ప్రతి వారి హృదయంలో నీరు కట్టి పనిచేసి అయ్యా ఎత్తబడి గుంపులోనికి ప్రతి బిడ్డను నడిపించి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు మనల్ని ప్రార్థించి వెళ్ళుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.